వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్. దిస్ ఇస్ అశోక్ కుమార్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ని వాటి ఆన్సర్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్, 2 పాజిటివ్ ఇంటిజర్స్ a and b are written as a is equals to p cubed q square and b is equals to pq cube, where p comma q are prime numbers, then HCF of a comma b. అంటే ఇక్కడ ఈ 2 నంబర్స్ a నంబర్ ఒకటి b నంబర్ ఒకటి, a is pq q square, b is pq cube. ఈ రెండు నంబర్స్ కి మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. HCF అన్నప్పుడు HCF కి ఏం తీసుకుంటాం అంటే మనము a లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ b లో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a HCF ఆఫ్ a కి ఫస్ట్ a లో p క్యూబ్ q స్క్వేర్ దీని యొక్క ఫ్యాక్టర్స్ రాసేద్దాం. p క్యూబ్ అంటే ఏమి? p 3 టైమ్స్ p ఇంటూ p q స్క్వేర్ అంటే ఏమి? q ఇంటూ q 2 టైమ్స్. ఓకే, ఇది a. ఇక b కి b వచ్చేసి గివెన్ p క్యూబ్ అంటే p1p q3 అన్నమాట. q ఇంటూ q. ఎస్, ఈ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ నుంచి కామన్ గా ఉండే నంబర్స్ ఏవో ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ గా p ఉంది, ఇక్కడ p ఉంది, రైట్? p ఉంది, ఇంకా ఒక q, రైట్? ఎస్, ఇక్కడ దీంట్లో p, దీంట్లో q. అంటే కామన్ గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవేవి అంటే మనకు p ఇంటూ q అన్నమాట. p ఇంటూ q మల్టిప్లై చేస్తే pq, దట్ ఈజ్ HCF. సో మనం ఏబిసిడి ఆప్షన్లో pq ని ఎక్కడ ఉందో సెలెక్ట్ చేస్తే సో d దగ్గర ఉంది. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ది కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ p of x is equals to 7x cube minus 6x square plus 5x plus 8. ఇందులో x యొక్క వాల్యూ, x యొక్క కోఎఫిషియంట్ అన్నమాట. x యొక్క కోఎఫిషియంట్, x ఎక్కడ ఉందో వెతుక్కోవాలి ఫస్ట్ మనం. ఇక్కడ x టర్మ్ మాత్రమే. సో ఇక్కడ ఉంది x టర్మ్ 5x అనే దగ్గర x టర్మ్ ఉంది. అందులో x కి ఆనుకొని ఉన్నటువంటి నంబరే కోఎఫిషియంట్ అంటాం. సో x యొక్క కోఎఫిషియంట్ ఎంతంటే 5. సో వేర్ ఇస్ 5? a b c d లలో 5 వచ్చేసి c ఆప్షన్ దగ్గర ఉంది. సో ఆన్సర్ ఈజ్ c. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 హ్యావింగ్ కాన్స్టాంట్ టర్మ్ -6. అంటే ఒక క్వాడ్రేట్ పాలినామియల్ ఒకటి తీసుకున్నాం మనము. అందులో డిగ్రీ 4 ఉండాలా, కాన్స్టాంట్ టర్మ్ -6 ఉండాలి. ఎలా చేయాలంటే సో x టు ద పవర్ ఆఫ్ 4 ఇదే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ మైనస్ కాన్స్టాంట్ టర్మ్ 6. ఎస్, x టు ద పవర్ ఆఫ్ 4 -6 is equals to 0. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, క్రియేట్ a linear equation which is parallel to the given line 2x plus 3y plus 8 is equals to 0. అంటే 2x plus 3y plus 8 is equals to 0 అనే లీనియర్ ఈక్వేషన్ కి ప్యారలల్ గా ఇంకోటి ఉంటుందంటే సేమ్ అలాగే మనం ఆన్సర్ రాసేస్తే సరిపోతుంది. 2x plus 3y ప్లస్ కాన్స్టాంట్ ప్లేస్ లో ఒక లెటర్ k is equals to 0 అని పెడితే ఇది ఆ లైన్ కి ప్యారలల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, అజర్షన్ రీజన్ ఇస్తారు. దీనికి సంబంధించి మనం ఏబిసిడిలలో ఏ ఆన్సర్ కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. అజర్షన్ ఏ ఇచ్చినారు? 4 is the common difference of AP 5, 9, 13, and so on 185. అంటే ఇక్కడ ఈ AP ఇచ్చారు అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో 4 అనేది కామన్ డిఫరెన్స్ అంట. చెక్ చేద్దాం ఒకసారి. 5, 9, 13 ఈ సిరీస్ లో ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో మామూలుగా కామన్ డిఫరెన్స్ అంటే d రావాలి. d రావాలంటే మనం ఏం చేయాలి? సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేయాలి, థర్డ్ టర్మ్ లో నుంచి సెకండ్ టర్మ్. అంటే ఎట్లా అంటే a2 మైనస్ a1 అని. a2 అంటే ఏంటి? ఇక్కడ సెకండ్ టర్మ్ 9, ఫస్ట్ టర్మ్ 5, 9 లో 5 తీసేస్తే 4. ఎస్, కామన్ డిఫరెన్స్ 4 అనేది
కరెక్ట్. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఏ అనేది ట్రూ అని మనం అర్థమైంది. ఇక బి కూడా చెక్ చేయాలి. బి ఇది ఆర్ రీజన్ అనేది కూడా చెక్ చేయాలి. ది కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ మైనస్ 1 అని. సో సేమ్ a2 మైనస్ a1 లాగానే ఇది కూడా an మైనస్ 1 ఇస్ రైట్. ఇది డి కనుక్కోవడానికి మనకు అనే కామన్ డిఫరెన్స్ కనుక్కోవడానికి కామన్ ఫార్ములా an మైనస్ 1 ఇస్ రైట్. సో ఇక్కడ దీన్ని బట్టి మనకు అసర్షన్ ఏ ట్రూ, రీజను ట్రూ. సో రెండు ట్రూ ఉన్నాయి. అలాగే ఈ కామన్ డిఫరెన్స్ రావడానికి ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా కూడా d is equals to an minus 1 కరెక్ట్. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ రీజన్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాన్ని కనుక్కోవడానికి అని అర్థమైంది. కాబట్టి ఆప్షన్ మనం చూసినట్లే ఏ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ కరెక్ట్. ఏను బిను రెండు కరెక్టే. మరి ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆర్ అనేది అంటే రీజన్, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ కి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. yes right, this is your right answer. both a and b are true and r is correct explanation of a. so answer లో మీరు రాయాల్సింది a is the right answer. next question number 6 ఏమి ఇచ్చారంటే in the adjacent figure if AD is equals to 2 centimeters, BD is equals to 4 centimeters and A is equals to 5 centimeters, then AC is equals to dash centimeters. Adjacent figure చూద్దాం. పక్కన ఇచ్చిన ఫిగర్ లో ఏమి ఇచ్చారంటే AD 2 centimeters, DB లేదా BD 4 centimeters, AE 5 centimeters ఇచ్చారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ CE లేదా EC, ఈ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, కనుక్కోవాలా. దీనికి మనం ఉపయోగించాల్సింది ఏంటంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఉపయోగించాలి. అంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఏం చెప్తుందంటే ఇది అన్నమాట, AD by DB is equals to AE by EC అని చెప్తుంది. అంటే AD by DB is equals to AE by EC. ఇది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం. ఈ థీరం ప్రకారం మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు AD by DB is equals to AE by EC. yes ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. AD ఎంత ఇచ్చినారు గివెన్ 2 సెంటీమీటర్స్ బై DB ఎంత ఇచ్చారు లేదా BD 4 సెంటీమీటర్స్ is equals to AE గివెన్ 5, EC ఇవ్వలేదు. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో దీన్ని వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై 2ని EC తో, ఈ 4ని 5 తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు EC కావాలి మనకు. EC లెఫ్ట్ సైడ్ ఉంచుకొని మల్టిప్లై చేస్తున్న 2ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ డివైడ్ అవుతుంది. 4/5ని డివైడ్ చేస్తుంది అన్నమాట ఈ 2. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిలేషన్ అంటే అవుతుంది. 2 1s are 2, 2 2s are 4, 2 into 5 మిగిలింది. 2 5s are ఎంత 10. సో EC is equal to ఎంత అంటే 10 centimeters. This is your answer. 10 centimeters ఎక్కడ ఉంది? ABCD లలో ఇదో B దగ్గర ఉంది. సో ఆన్సర్ ఈజ్ B. ఆన్సర్ ఏంటంటే B. నెక్స్ట్ క్వశ్చన్ 7. Which trigonometric ratio is equal to adjacent side of theta by hypotenuse? అంటే ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో అడ్జాసెంట్ సైడ్ ఆఫ్ theta by hypotenuse దేంట్లో వస్తుందంటే మామూలుగా ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు theta అయినప్పుడు మనకు అడ్జాసెంట్ సైడ్ అంటే దిస్ ఈజ్ అడ్జాసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్. దేంట్లో వస్తాయంటే cos theta లో వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ B, cos theta. Next, in heights and distance problems, angles are always taken with respect to horizontal line. ఇప్పుడు ఆల్వేస్ ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ లో మనకు యాంగిల్స్ ని మనం ఆల్వేస్ హారిజాంటల్ లైన్ మీదే తీసుకుంటారు. యాంగిల్స్ ని హారిజాంటల్ గానే తీసుకుంటారు. రైట్. సో ఇట్ ఈస్ ట్రూ రైట్. నెక్స్ట్, సర్ఫేస్ ఏరియా హెమిస్ఫియర్ హ్యావింగ్ రేడియస్ r రేడియస్ గా ఉంటూ సర్ఫేస్ ఆఫ్ హెమిస్ఫియర్ అంటే హెమిస్ఫియర్ యొక్క సర్ఫేస్ ఏరియా సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా ఏమొస్తుందంటే 3πr². రైట్ ఆన్సర్ 3πr². సో దాని లెటర్ ఓన్లీ
we have right. Next, P of E plus P of not E is equals to ఎంత? P of E అంటే పాసిబుల్, ఈ P of not E అంటే నాట్ పాసిబుల్. పాసిబుల్ ఇప్పుడు ఒకవేళ 1 పాసిబుల్ ఈవెంట్ ఉందనుకో, నాట్ పాసిబుల్ అంటే 0. సో 1/0 అంటే 1. సో we have P of E plus P of not E is equals to 1. So B answer is 1. Question number 11. Create a geometrical design involving two tangents drawn from an external point to the circle. అంటే సర్కిల్ కి బయట నుంచి ఒక పాయింట్ దగ్గర నుంచి 2 టాంజెంట్స్ మనం డ్రా చేసినప్పుడు ఆ జామెట్రికల్ డిజైన్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుందాం. ఫస్ట్ one circle, yes, this is a circle. ఇందులో O అనేది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ ఎక్స్టర్నల్ గా దీనికి బయట P అనే పాయింట్ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ ఇంకొక 2 టాంజెంట్ గీస్తామన్నమాట. అంటే ఇది PA అనేది, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టాంజెంట్ B. సో PA PB ఇది మనకు కావాల్సిన జామెట్రికల్ డిజైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్. అంటే జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్గా x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. ఇది జనరల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాళ్ళు ఏమడిగారు, ఒక రూట్ 1గా ఉన్నటువంటి ఈక్వేషన్ కనుక్కోండి అంట. ఇక్కడ ఒక ఏదైనా ఆల్ఫా ప్లస్ బీటాలో ఆల్ఫా కానీ బీటాకి కానీ ఏదో ఒక నంబర్ మారిస్తే 1 పెట్టు, 1 ప్లస్ బీటా ప్లేస్లో ఏదైనా r పెట్టు. సో 1 ప్లస్ r ఇంటూ x, ఇది 1 ఇంటూ r ఈజ్ ఈక్వల్స్ టు 2. సో దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిక్వైర్డ్. ఎస్, ఈ వీడియోలో ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్కి సంబంధించిన సెక్షన్ 1కి సంబంధించిన 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 2 మార్కుల క్వశ్చన్లు సెక్షన్ 2కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చేస్తాము. సో దయచేసి ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి కంపల్సరీ. థ్యాంక్ యూ.